హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బట్ ఈరోజు నేను చూపించే వీడియో వచ్చేసి భోగి రోజు మా లాంగ్వేజ్ లో, మా బంజారాలో ఎలా అయితే సెలబ్రేషన్ చేసుకుంటున్నామో వీడియో అయితే కంప్లీట్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే విలేజ్ కి అయితే వచ్చేసామండి. సో మేము భోగి రోజు మార్నింగ్ లేదైతే కంప్లీట్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే 80 సంవత్సరాల బామ్మతో అయితే ఈసారి అయితే ముగ్గులు అయితే వేయించాను. చాలా అంటే చాలా బాగా వేసింది. తప్పకుండా వీడియో అయితే కంప్లీట్ గా చూసేయండి. సో చూసేద్దాం పదండి, లెట్స్ గో. 80 సంవత్సరాల బామ్మతో అయితే ముగ్గు వేపిస్తున్నాను ఈ భోగికి అయితే. సో తనైతే నేను వేస్తుంటే నేను వేస్తా అనేసి అన్నది. అందుకే తను వేస్తా అన్నది కదా, ఎలా వేస్తుందో చూద్దాం అనేసి అయితే తనకైతే ఇచ్చేసాను. కానీ చుక్కలు పెట్టి ముగ్గులు అయితే వేసింది. అసలు ఫుల్ అంటే ఫుల్ మంచిగా అనిపించింది. సో 80 సంవత్సరాలు ఉండి కనుక ఆమె ముగ్గు వేస్తా అని చెప్తే నేనైతే షాక్ అయిపోయాను. సో అంత వయసు ఉండి అసలు ముగ్గు వేయడం అంటే అంత మాటలు కాదండి. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో తన ఇంత ఓపికతో ఉండి తన పనులు తను చేసుకుంటూ ఇంటి ముందు ముగ్గేస్తా అని చెప్పింది చూడండి. అసలు నాకైతే భలేగా అనిపించింది. సో నేను వేస్తా అని పక్కన పెట్టాను అక్కడ అన్ని రెడీ చేసుకొని. అయితే నేను వేస్తా ముగ్గు అనేసి అన్నది. సో నిజంగా వేస్తావా అనేసి నేనైతే ఫస్ట్ అయితే షాక్ అయిపోయాను. కానీ ఆమె వేసిన తర్వాత చూస్తే నిజంగానే అసలు చాలా అంటే చాలా షాక్ అయిపోయాను. సో 80 సంవత్సరాల బామ్మ అంటే మనం ఇక కొంతమంది ఉంటారు అసలు చేత కాదనేసి అంటూ ఉంటారు. అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళు. కానీ ఆ జనరేషన్ వాళ్ళు కొంచెం ఫుడ్ గట్టిగా తినడం వల్ల ఇప్పటి వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ గట్టిగా ఉన్నారు. సో చూడండి, ఫైనల్గా అయితే మా అమ్మ ముగ్గు వేసేసింది. తర్వాత నేను పొంగల్ ముగ్గు వేద్దాం అనేసి అయితే కలర్స్ అన్నీ అయితే ఫస్ట్ దగ్గర పెట్టేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని నాకు ఏమేమి కలర్స్ కావాలో ఆ కలర్స్ అన్నీ కొన్ని వేసేసుకుంటున్నాను. సో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం ముగ్గు వేసిన తర్వాత తొందరగా కలర్స్ అనేది వేసుకోవచ్చు అనేసి అయితే ఇలా అయితే మొత్తం దగ్గర పెట్టేశాను. సో పక్కన పెట్టేసిన తర్వాత ఇక నేనైతే ముగ్గేద్దాం అనేసి అయితే స్టార్ట్ చేస్తున్నాను. అప్పుడే రిత్విక వచ్చేసింది నా దగ్గరికి. నేను వేస్తా మమ్మీ అనేసి అన్నది. సో వద్దు బెటర్, నీకు రాదంటే వేస్తా మమ్మీ అంటే ఇక ఇద్దరం కలిసి అయితే ఏదో అలా ముగ్గులు అయితే వేస్తున్నాము. సో ముగ్గు అనేది నాకు అంత రాదండి నాకు. ఎందుకంటే నాకు ఎక్కువ ముగ్గులు వేయడమే రాదు. నాకు వచ్చింది ఏందో అలా వేస్తున్నాను. సో ఈ పండుగకైతే మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. సో ఫైనల్గా అయితే ఈ భోగి సెలబ్రేషన్ మేము ఎలా జరుపుకున్నామో కంప్లీట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. సో భోగి సెలబ్రేషన్ అంటే మా సైడ్ భోగి మంటలు అనేది ఏం వేయరు. సో మా దాంట్లో లేదు భోగి మంటలు అనేవి. సో మేము ఓన్లీ ముగ్గులు పెట్టేసి కలర్స్ వేసుకొని గొబ్బెమ్మలు అయితే పెట్టుకుంటాము. సో అదే ఉంటుంది. సో అంటే మా బంజారా స్టైల్లో ఎలా చేస్తామో అదైతే నేను చూపిద్దామనేసి అయితే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి చూసిన తర్వాత. సో ఇక మన బంజారా వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టుంటే మీ సైడ్ ఇంకా ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. సో మేమైతే ఇలానే చేస్తామండి. సో నేను ఏం చేశాను, ఎలా చేశాను పూర్తిగా ఉంటుంది వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో అనేది ఫాస్ట్గా పెట్టేశాను. ఎందుకంటే మేము ఇది లెంత్ అయిపోతుంది వీడియో అనేది, అందుకే నేను కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశాను. సో ఇక్కడైతే ఇలా అయితే నేను వేసేసి ఇక కైట్లు అయితే వేసేసాను. సో ఈ ఫెస్టివల్కి అయితే ఎక్కువ స్పెషల్గా ఉండాలంటే పతంగే కదా. సో అందుకే పతంగ అయితే వేసేసాను సైడ్కి. సో ఇలా అయితే నాకు వచ్చినట్టుగా అయితే వేసేసుకున్నాను. సో మీరు ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ వీడియోస్ వస్తున్నాయండి మన ఛానల్లో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే రెసిపీలు అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే మనం చూపించే రెసిపీలు అనేవి చాలా సింపుల్గా ఉంటుంది. సో అంత టైం ఏం పట్టదు, ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకోవచ్చు. అలాంటివి అయితే రెసిపీలు అయితే చూపిస్తున్నాను. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫైనల్గా ముగ్గు అనేది ఇలా వేసేసాను. వేసేసిన తర్వాత కలర్ తీసుకుని అయితే కలర్స్ అయితే నేను వేస్తుంటే రిత్విక మళ్ళీ వచ్చి నేను వేస్తాను మమ్మీ అన్నది. సో అమ్మ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే పిల్లలకి దాంట్లో చేయడం ఎంత సరదో కదా. సో అలాగే నా చింతల్లి అలానే చేస్తుంది. సో ఫైనల్గా ఇద్దరం కలిసి అయితే మేమైతే ముగ్గులు అయితే వేయడము అండ్ కలర్ వేయడం అయితే ఫినిష్ చేస్తున్నాము. సో నేను ఆమె ఇద్దరు మార్నింగ్ లేచి ఫస్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. అయిపోయిన తర్వాత రెడీ అయిన తర్వాతనే మేము ముగ్గులు అయితే తీసుకున్నాము. సో చాలా అంటే చాలా హ్యాపీగా చాలా మంచిగా అయితే మేము ముగ్గులు వేసుకొని సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సో ఎప్పుడైనా మనం విలేజ్కి వచ్చినామంటే మార్నింగే లేచి ఫ్రెష్గా అయిన తర్వాత మనం ముగ్గులు వేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అవునండి, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫైనల్గా అయితే నేనైతే ముగ్గు కలర్స్ అయితే వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. సో మొత్తం అయితే నాకు వచ్చినట్టుగా ముగ్గు వేసేసుకొని కలర్స్ అయితే మొత్తం అయితే ఫినిష్ చేస్తున్నాను.
సో నా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, అలాగే నా పొంగల్ ముగ్గు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. సో మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. నాకు ముగ్గులు అయితే అంతగా రావండి. సో నాకు వచ్చినట్టుగానే నేను వేసుకున్నాను నార్మల్గా. సో ఇలా అయితే పొంగల్ అయితే తీసేసాను. సో పొంగల్ ఇచ్చిన తర్వాత హ్యాపీ పొంగల్ అనేసి అయితే రాశాను. సో నాకైతే సూపర్గా అనిపించింది. నాకు అంతగా రాకపోయినా నేను వేసాను నా హ్యాండ్తో, అంటే సూపర్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో అందరికైతే హ్యాపీ పొంగల్ అండి. సో తప్పకుండా చూడండి, అలాగే మంచిగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు మంచిగా జరుపుకోవాలనేసి ఫెస్టివల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి కానీ, పొంగల్ కానీ, కనుమ కానీ మంచిగా జరిపేసుకోండి హ్యాపీగా. సో ఫైనల్గా అయితే ఇలా అయితే ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. సో కలర్ కాంబినేషన్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కలర్స్, అంటే నేను ఎలా వేస్తున్నా, సెట్ అయిందా లేదా అనేసి. ఫైనల్గా అయితే నేను వీడియో తీయమని పిల్లలకి చెప్పాను. వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా తీశారు, అంటే తీశారు మంచిగానే, కానీ కొన్ని అయితే మిస్టేక్ లాగా తీసేశారు. సో ఇలా అయితే నేనైతే ఫైనల్గా అయితే ఇలా అయితే ముగ్గులన్నీ వేసేసిన తర్వాత కలర్లు అయితే వేసేస్తున్నాను. సో నాకైతే లుక్ అయితే సూపర్గా అనిపించింది. నేను వేసిన తర్వాత అయితే నా ముగ్గు అయితే నాకు మంచిగా అనిపించింది. సో చూసింది మీరు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా అయితే ఇలా వేసిన తర్వాత చెరుకు గడలు అంటే ఈ ఫెస్టివల్కి స్పెషల్ కదా, అందుకే చెరుకు గడలు వేసేసి ఇలా అయితే ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను. సో దానికి చెరుకు గడలు అంటారా ఏమంటారా కామెంట్ చేయండి. సో నేనైతే చెరుకు గడలని అంటాను. సో ఇలా అయితే వేసేసిన తర్వాత కాంబినేషన్గా అయితే ఇవి కలర్స్ అయితే వేసేసాను. సో ఫైనల్గా ఇవి వేసిన తర్వాత అయితే లుక్ అయితే సూపర్గా అనిపించిందండి. అన్నీ వేసిన తర్వాత గొబ్బెమ్మలు రెడీ చేసి నవధాన్యాలు కలుపుకొని మొత్తం ఫినిష్ చేశాను. చాలా హ్యాపీ. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ, అత్త వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ ఇలా వేసుకొని మనం అన్ని పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజంతా ఆ భోగి అంటే చాలా సంబరంగా ఉంటుంది. సో మా దాంట్లో అయితే భోగి మంటలు అనేది అస్సలు వేయరండి. మా దాంట్లో లేదు అసలు అది, అందుకే మేము భోగి మంటలు అనేది వేయము. ఉన్న వాళ్ళు వేస్తారేమో బట్ కానీ మేమైతే ఏం వేయము. సో ఫైనల్గా అయితే ఇలా అయితే నా ముగ్గు అనేది మొత్తం ఫినిష్ చేశాను. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. సో ఎందుకంటే వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒక యూట్యూబర్గా అందరికీ తెలిసిందే. తప్పకుండా లైక్ చేస్తే మేము పడ్డ కష్టానికి ఫలితం వచ్చినట్టుగా అయితే ఫీల్ అవుతాము. సో అలా ఉంటుందండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వండి. సో ఫైనల్గా ముగ్గేయడం అంతా అయిపోయిన తర్వాత గొబ్బెమ్మలు అంటే మొత్తం చేసుకొని రౌండ్గా దాంట్లో అయితే గరక పోస అంటారు కదా, అది పెట్టేసుకొని ఆ గొబ్బెమ్మలు తీసుకొచ్చి ముగ్గులో సెంటర్లో అయితే పెట్టేశాను. ఒక 3 వరకు అయితే చేశాను. సో చేసుకొని ఇలా అయితే పెట్టేశాను. సో పెట్టేసిన తర్వాత అంటే బంతిపూలు ఉంటే బంతిపూలు మొత్తం పెట్టేసిన తర్వాత నవధాన్యాలు మొత్తం కలిపేశాము. సో కలిపేసిన తర్వాత నవధాన్యాలన్నీ ఇక్కడైతే పెట్టేశాను. సో ఫుల్ హ్యాపీగా అనిపించిందండి. సో ఇలా చేస్తుంటే నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో చూడడానికి కనుక బాగుంది, ముగ్గు కనుక మంచిగానే వచ్చింది అండ్ నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది. సో ఇంట్లో వాళ్ళకి కనుక సూపర్ అనిపించింది కదా. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో నేను వేస్తుంటే నా చింతల్లి నేను వేస్తాను మమ్మీ అంటే రాబెట్ట ఇద్దరం వేస్తామంటే ఆమె వచ్చి నిలబడ్డది, వేయమంటే వేయట్లేదు. ఫైనల్గా అయితే ఇలా అయితే నేను గొబ్బెమ్మలు అయితే పెట్టేశాను. సో ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఇదైతే మొత్తం పెట్టేశాను నవధాన్యాలు అనేసి అయితే ఇక్కడ మొత్తం పెట్టేసి గొబ్బెమ్మలు అయితే పెట్టేశాను. సో ఎప్పుడైనా సరే మనం ఇలా చేయడం వల్ల భోగికి అయితే చేసేది ఇదే మనము. ఇదండి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ మరొకసారి